ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వేసవి సెలవుల విరామం తర్వాత ఇవాళ బడిగంట మోగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8,000కు పైచిలుకు పాఠశాలలు తెరుచుకున్నాయి. పాఠశాలల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ వెరైటీగా విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు, పంచాయతీ పాలక వర్గం కావచ్చు, వెరైటీగా విద్యార్థులకు ఆహ్వానం పలికిరు. మామిడి తోరణాలతో, డప్పు చప్పులతో పిల్లలపైన పూలు చల్లుతూ ఇక్కడ వెరైటీగా విద్యార్థులకు ఆహ్వానం పలికారు. ఇక్కడ పంచాయతీ పాలక వర్గం, పంచాయతీ సర్పంచ్ కావచ్చు, ఇట్లా ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుందండి పిల్లలకు వెరైటీగా స్వాగతం పలికారు కదా? ఈరోజు మా ప్రభుత్వ పాఠశాల రీఓపెనింగ్ దాని భాగంలోనే మేము గత 1 వీక్ నుంచి వెళ్ళి స్కూలు ప్రభుత్వ పాఠశాల మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అదే క్రమంలో మాకు చాలా పేరెంట్స్ కూడా మా మీద నమ్మకం పెట్టుకొని గతంలో ఉన్న స్ట్రెంత్కు ఈసారి మాకు స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ నేను ఈ 1 వీక్ నుంచి వెళ్ళి కంటెంట్ చేసిన ప్రోగ్రాంలో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ నా మీద నమ్మకం పెట్టుకొని మళ్ళీ స్టూడెంట్స్ని పంపడము. ఇక్కడ వినూత్న కార్యక్రమాలు కూడా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, పేరెంట్స్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మాకు తెలిసింది సమాచారం. ఏం చేస్తున్నారు? మన ప్రభుత్వ పాఠశాలని బతికించుకోవాలంటే, మన ప్రభుత్వ పాఠశాలని మనం ఎప్పటికప్పుడు కాపాడుకోవాలనంటే మన పిల్లలు మన బడిలోకి రావాలన్న ఒక కారణంగా నేను ఒక చిన్న గవర్నమెంట్ నుంచి వెళ్ళి చిన్న పథకాలు ఆపేస్తానని చెప్పడం జరిగింది. రేషన్ కానీ, పెన్షన్ కానీ, ప్రభుత్వ పథకాలు మన ప్రభుత్వ బడికి పిల్లలకి రాని వాళ్ళకి నేను ప్రభుత్వ పథకాలు ఆపుతానని ఒక చిన్న మాట ఇవ్వడం జరిగింది. అదే తరాలు అవును సార్, కంటిన్యూ చేస్తాను. ఇది మాత్రం మారదు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 50 రోజుల తర్వాత పిల్లలు వచ్చారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. మా పాఠశాలకి సర్పంచ్ గారి చొరవతో పిల్లలందరూ కూడా మా బడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కృషికి కారణము మా సర్పంచ్ గారు, పాలకవర్గము, గ్రామస్తులు, అంగన్వాడీ సిబ్బంది అందరం కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం వల్లే ఈ విజయం చేకూరింది. ఓకే, మనం ఈ ప్రభుత్వ పాఠశాలలోనైతే ఇటు ప్రైవేట్ పాఠశాలలోనైతే ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ముప్పారం, హన్మకొండ.